కూడా మనతోటి కొద్దిసేపట్లో మరి కూడా అతను కూడా మనతోని జాయిన్ అవుతారు జూమ్ పేర్లో. ప్రస్తుతం మనం ఒకసారి మన ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు ఈరోజు మనకు చాలా ఎంత బాధాకరమైన విషయం అంటే మన భారతదేశానికి ఆర్థిక సంక్షోభంలో ఉన్న నిలబెట్టిన ఒక దిగ్విజయం ఈరోజు అసులు బాసింది. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముందుగా మీరు అన్నట్టు ఫోర్ సైట్స్ టీవీ ఫ్యామిలీ యావత్తు కూడా ఆర్థిక దిగ్గజమైనటువంటి మాజీ ప్రధానమంత్రి వర్యులైనటువంటి మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది. అలాగే వారు చేసినటువంటి ఘనమైనటువంటి సేవలను స్మరించుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక నినాదంతో సంస్కరణలతో సార్థకమైనటువంటి సేవలు చేసినటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక వ్యవస్థ మన్మోహన్ సింగ్ గారు. నిజంగా ఇప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఆక్స్ఫర్డ్లో డాక్టరేట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఆయన యుఎన్లో కనుక ఎప్పుడైతే పనిచేసేటువంటి అవకాశం వస్తుందో ఆయనకు విస్తృతమైనటువంటి ప్రపంచ ఆర్థిక విధానాన్ని అధ్యయనం చేసే అవకాశం, మానవతా దృక్పథం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. తప్పక అటువంటి అద్భుతమైనటువంటి గ్రహణ శక్తి కూడా పెరుగుతుంది. మరి అదే వ్యక్తి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి భావి తరానికి పాఠాలు కనుక చెప్పగలిగితే ఒక బంగారు బాటలు వేసేటువంటి అద్భుత అవకాశం, ఆస్కారం అక్కడ ఉంటుంది. మరి అదే వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్గా గనక ప్రభుత్వానికి ఒక గురుతరమైనటువంటి సేవలు చేసేటువంటి, సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించేటువంటి అవకాశం కలిగినప్పుడు యావత్తు సంస్కరణ శక్తి అనేది ఆయన మీద ఉంటుంది. అలాగే అటువంటి వ్యక్తికే ఎప్పుడైతే ప్రధానమంత్రి బాధ్యత, అంటే ఈ భారతదేశంలో చాలా క్రిటికల్ అండ్ మోస్ట్ అక్లైమ్డ్ పొజిషన్ ప్రధానమంత్రి పోస్ట్ ఎప్పుడైతే వారికి వచ్చిందో అప్పుడు వారు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే అనేక రకాలైనటువంటి బాధ్యతల్ని, అలాగే అనేక రకాలైనటువంటి ఒక సంస్కరణ విధానాల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మరి ఒక్కొక్క రంగంలోనే ఇలాంటి అవకాశాలు ఉంటే మరి 4 రంగాల్ని కలిపి మనం గనక చూడగలిగితే అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ఈరోజు నేను మా మిత్రులు జమీల్ గారు చెప్పినట్టు అద్భుతమైనటువంటి ఆ వ్యక్తి కాదు శక్తి గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.